హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే వీడియో వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ కొత్త పెన్షన్లు ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దానికి అనుగుణంగా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీలకు అప్లికేషన్లు మీరు తీసుకోండి అని త్వరలో ఆదేశాలు ఇవ్వబోతున్నట్లు తెలిసింది. కనుక మీరు అప్లికేషన్ ఫారంను తప్పు లేకుండా ఏ విధంగా నింపాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మన దగ్గర దానికి సంబంధించిన అప్లికేషన్ ఉంది. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్ల పథకం అని ఉంది. ఇక్కడ కొత్త వృద్ధాప్య పెన్షన్ మంజూరీ కోసం దరఖాస్తు అని ఉంది. ఇక్కడ కొత్త వృద్ధాప్య పెన్షన్ అని ఉంటుంది. ఇక్కడ దానికి సంబంధించిన ఆబ్లిక్ తోటి కొన్ని పెన్షన్ల రకాలు ఉంటాయి. మీరు అప్లికేషన్ ఫామ్ని బట్టి మీరు ఆ పెన్షన్ రకాన్ని ఎంచుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మీ జిల్లా అనేది ఇవ్వండి. తర్వాత మున్సిపాలిటీ లేదా మండలం, మీ మండలం అనేది ఇక్కడ రాయండి. గ్రామ పంచాయతీ మీ వార్డు. ఇక్కడ రైట్ సైడ్లో దరఖాస్తుదారుని యొక్క ఫోటోను అంటించండి. మీ హ్యాబిటేషన్, దరఖాస్తుదారుని యొక్క పేరు మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటుందో దాని ప్రకారం రాయండి. ఆధార్ కార్డు రాసేటప్పుడు 1-2 సార్లు సరిచూసుకోండి. ఆధార్ కార్డు నెంబర్ మ్యాండేటరీ కాబట్టి ఆధార్ నెంబర్ను తప్పులు లేకుండా రాయండి. ఇక్కడ దరఖాస్తుదారుని యొక్క తండ్రి లేదా భర్త పేరు రాయండి. ఓకే, ఇక్కడ దరఖాస్తుదారుని యొక్క ఆధార్ కార్డులో ఏ చిరునామా ఉంటే ఆ చిరునామా అనేది ఇక్కడ రాయండి. దరఖాస్తుదారుని యొక్క పుట్టిన తేదీ, వయస్సు, ఇక్కడ లింగం స్త్రీనా పురుషుడా, సామాజిక వర్గం ఏ వర్గానికి చెందినవారో ఆ వర్గానికి టిక్ చేయండి. ఇక్కడికి వచ్చేసరికి చూడండి, బ్యాంకు ఖాతా నెంబర్ అడుగుతుంది. ఇక్కడ బ్యాంకు ఖాతా నెంబర్ వచ్చేసి మీ పాస్బుక్ని చూసి ఇక్కడ తప్పులు లేకుండా రాయండి. మీ బ్యాంకు ఐఎఫ్ఎస్సి కోడు, బ్రాంచు, మొబైల్ నెంబరు, ఇక్కడ ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతి తప్పనిసరిగా జత చేయండి. ఇంకా జత చేయవలసిన పత్రాలు ఏమిటి అని అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టండి, ఆధార్ కార్డు పెట్టండి, ఒక ఫోటో ఈ అప్లికేషన్ పై అంటించండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాంకు ఖాతా, బ్యాంకు పాస్బుక్ కూడా ఒక జిరాక్స్ అనేది ఉంచండి. ఇక్కడ దరఖాస్తుదారుని యొక్క సంతకం చేసి మీ యొక్క పంచాయతీ కార్యదర్శికి సరైన టైంలో ఇస్తే వాళ్ళు దాన్ని ఎంపీడీఓ ఆఫీస్కు వెళ్ళి దాన్ని ఆన్లైన్ చేయించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఏజ్ అనేది ఏ పెన్షన్కు ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవాలనేది ఇక్కడ చూడవచ్చు. మీరు ఓల్డ్ ఏజ్ పెన్షన్కి అయితే 57 సంవత్సరాలు పైగా ఉండాలి. వీడో అయితే 18 సంవత్సరాలు ఎబో ఉండాలి. డిజేబుల్ అయితే మాత్రం, వికలాంగులకైతే మాత్రం ఏజ్ లిమిట్ అనేది లేదు. ఇక్కడ టాడీ టాపర్ చూడొచ్చు, 50 సంవత్సరాలు ఎబో ఉండాలి. ఇక్కడ వ్యూవర్స్ 50 సంవత్సరాలు ఎబో ఉండాలి. బీడీ వర్కర్స్కి అయితే బిలో 50 ఇయర్స్. సింగిల్ ఉమెన్ అయితే 35 ఇయర్స్ అండ్ ఎబో ఉండాలి. హెచ్ఐవి ఎయిడ్స్ అయితే ఏజ్ లిమిట్ లేదు. ఫైల్ ఏరియా అయితే నో ఏజ్ లిమిట్. దీనికి సంబంధించి ఇక్కడ ఈ ఎలిజిబుల్ ఉంటే మీరు ఇంత మునుపు చూపెట్టినటువంటి ఈ అప్లికేషన్ ఫామ్ని నింపి మీ గ్రామ పంచాయతీలో ఉన్న పంచాయతీ కార్యదర్శికి వాళ్లకు ఆదేశాలు వచ్చిన తర్వాత అప్లికేషన్లు స్వీకరించడం జరుగుతుంది. వారికి మీరు ఈ అప్లికేషన్ని అందిస్తే వాళ్ళు ఆన్లైన్ చేసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఆసరా పెన్షన్లకు సంబంధించి ఏ విషయాలైనా కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు తప్పనిసరిగా నేను సమాధానం ఇస్తాను.